ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు కీర్తన గ్రంథం 107:19 వచనము చదువుకుందాము. కష్టకాలమును గురించి కొంతవరకు ధ్యానం చేసుకుందాం. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని విడిపించెను అని వ్రాయబడి ఉంది. నా ప్రియులారా, మనం కష్టకాలమందు దేవునికి మొరపెడితే దేవుడు మనల్ని కూడా విడిపించేదానికి సిద్ధంగా ఉన్నాడు. హాగరు కష్టకాలమందు ఆదుకున్న దేవుడు. ఆదికాండము 21:19 వ్రాయబడినటువంటి సత్యము. హాగరు తన బిడ్డను తీసుకొని అరణ్యములో ఏడుస్తూ ఉంటే దేవుడు దేవదూతను పంపించి హాగరు కుమారుణ్ణి ఇస్మాయిల్ను ఆదుకున్న దేవుడు. ఈ రోజున మన బిడ్డలను మనము కష్టకాలంలో ఉంటే దేవుడు మనల్ని ఆదుకుంటాడు అన్న సంగతి మనం మరవకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఎక్సోడస్ 14:21 కష్టకాలంలో ఇశ్రాయేలీయులు మొరపెట్టగా ఎర్ర సముద్రము మార్గము త్రోవగా మారింది. ఈ రోజుల్లో మన త్రోవలన్నీ మనకు విశాలముగా లేకపోయినప్పటికీ కూడా ఇరుకు మార్గంలో దేవుడు మనకు మార్గం ఏర్పరిచే దేవుడు. మన కష్టకాలంలో మన త్రోవలన్నీ సారాలం చేసే దేవుడు. మోషే కష్టకాలంలో చేతులు పైకెత్తి ప్రార్థన చేయగా వారు విజయం పొందిరి. నిర్గమకాండం 17:12. కాబట్టి ఈ రోజున మనందరము చేతులు పైకెత్తి ఉదయకాలమందు, మధ్యాహ్న కాలమందు, సాయంకాలమందు దేవునికి ప్రార్థనలు చేసి మన చేతులు పరలోకం వైపు ఎత్తి ప్రార్థన చేస్తే, పరిశుద్ధంగా మనము దేవుని అడిగిన దానికంటే అడగని దానికంటే అత్యధికముగా ఇచ్చి మనల్ని సంతృప్తిపరిచే దేవుడని మనం ఎన్నటికీ మరవకూడదు. ఇంతటితోనే ముగిస్తున్న. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.